ఆర్టీసీ బస్సు సైడ్ ఇవ్వకపోవడంతో అద్దాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేసి కొందరు యువకులు వీరంగా సృష్టించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు రాచులూరు గేట్ సమీపంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్సుపై రాళ్లు విసిరి అద్దాలను పగలగొట్టారు. 100 మందికి పైగా ఒక వర్గానికి చెందిన యువకులు కత్తులు తలవార్లతో రోడ్డుపై నానా హంగామా సృష్టించి బస్సుపై దాడి చేశారు. దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ తతంగమంతా బస్సులోని ఓ ప్రయాణికులు సెల్ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కందుకూరి పోలీసులు మరోవైపు ఆర్టీసీ బస్సుపై దాడి ఘటనను ఎండీ సజ్జనార్ ఖండించారు. ఆర్టీసీ బస్సు ప్రజలందరి ఆస్తి అని దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. కత్తితో అద్దం బల్ల కొట్టేవాడిని నేను చూసిన వాళ్ళ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఫోటో చూసినా వాళ్ళని చూసినా వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర? మాతో ఫోటోలు లేవు, వీడియో తీసినామని క్లారిటీగా రాలేదు. కండక్టర్ తీసిండ్రు, ప్యాసింజర్ తీసారు, క్లారిటీగా రాలేదు. ఓకే, వాళ్ళ పైన ఇప్పుడు కేసు బుక్ చేసారు మహేశ్వరం PS లో. కంప్లైంట్ ఇచ్చినాము, కేసు బుక్ అయిందా లేదా పోలీసులు మా అధికారులు చూసుకుంటారు. కత్తితో అద్దం బల్ల కొట్టేవాడిని నేను చూసిన వాళ్ళ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఫోటో చూసినా వాళ్ళని చూసినా వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర? మాతో ఫోటోలు లేవు, వీడియో తీసినామని క్లారిటీగా రాలేదు. కండక్టర్ తీసిండ్రు, ప్యాసింజర్ తీసారు, క్లారిటీగా